రాత్రికి రాత్రే ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలు, భారీగా రేట్లయితే పెరిగాయి. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకే ఒక్క రోజు గ్యాప్ తర్వాత వెండి ధరలు మరోసారి రికార్డు స్థాయికి అయితే కనుక చేరాయి. అంతర్జాతీయ పరిమాణాలు బలంగా ఉండడం, సరఫరా ఆందోళన కొనసాగడం, వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ధరలు అమాంతం ఊపందుకున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు సంబంధించి ఇన్వెస్టర్లు గురువారం విడుదలయ్యే నవంబర్ నెల కోటా కోసం శుక్రవారం వెలువడే వ్యక్తిగత వినియోగ వ్యయం డేటా కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఈ విలువ లోహాలపై దృష్టి సారించారు. ప్రపంచ వాణిజ్యంలో బంగారం కంటే వెండికి ఇప్పుడు గిరాకీ ఎక్కువగా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. దేశీయంగా కూడా గిరాకీతో పాటు పారిశ్రామిక వినియోగం పెరగడం వంటి పరిణామాల వల్ల కొత్త రేట్లకైతే చేరుతోంది. అంటే మ్యాక్సిమం రేట్లకు చేరిపోతుంది. బుధవారం నాడు వెండి కిలో ఏకంగా 11,000 పెరిగిపోయి ఒక్కసారిగా 2,22,000 మార్కుకు చేరింది. అంటే కేజీ వెండి 2,22,000కి వెళ్ళిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ధరలు రూ. 87,578 నుంచి 1,18,533 దాకా పెరిగిపోయినాయి. అంటే ఇంచుమించుగా 135.34% పెరిగాయి. అంటే 135% పెరిగిపోయింది. డబల్ కంటే ఎక్కువ. మరోవైపు గోల్డ్ ఫ్యూచర్స్ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత అయితే తగ్గుముఖం పట్టాయి. బుధవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 650 పెరిగి రూ. 1,34,510 వద్ద ఉంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు 600 పుంజుకుని $1,23,300కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన కామిక్స్ గోల్డ్ ఫ్యూచర్లు $13.1 పెరిగి ఔన్స్కి $4,345కు చేరుకున్నాయి. ఈ రేట్లు 2025 డిసెంబర్ 18 నాటి రేట్లు అనమాట. ఒకసారి గమనించండి.